పెట్టాలా, ప్రజల్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటమే ప్రధానమైనటువంటి లక్ష్యం అని చెప్పారు. అయితే ఇటువంటి వ్యక్తులు, ఉన్మాదంగా ప్రవర్తించే వ్యక్తులు అటువంటి పేరున్నటువంటి కంపెనీల రిప్రజెంటేటివ్ గా రావటం వల్ల దానివల్ల కార్యకర్తలు చాలా మనోభావాలు దెబ్బతిన్నాయి. అది ప్రభుత్వం మీద రిఫ్లెక్ట్ చూడాలనేటువంటిది కాదు. అతను ఇటువంటి వాడు అనేటువంటిది, మమ్మల్ని ఈ రకంగా తిట్టేటువంటిది కార్యకర్తల యొక్క బాధ. ఆ బాధను వెలుబుచ్చారు. దానికి కూడా మా లోకేష్ గారికి సంబంధించిన టీము ఆ కంపెనీకి కూడా లెటర్ రాశారు. ఇంకొకసారి ఇటువంటి వ్యక్తులు పంపించమాకండి, మీ కంపెనీకి ఉన్న గౌరవంతో మీరు పంపించారు కాబట్టి మేము అలౌ చేసాం, మరొకసారి ఇలా అంటే ఇక్కడ మీరు మనం గమనించాల్సింది ఏంటంటే, అటువంటి వ్యక్తి వచ్చినప్పటికి కూడా ప్రభుత్వానికి సంబంధించి, అభివృద్ధికి సంబంధించి, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రోజున అతనికి అటువంటి అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి చెప్పారు ఇంకొకసారి అటువంటి చేయొద్దని చెప్పి. అంటే మీరు ఇక్కడ ఆలోచించాల్సిందంటే, ఇటు కార్యకర్తలకి జరిగినటువంటి విషయం పైన వారిని సాటిస్ఫై చేశారు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఏదైతే అవసరమో దాన్ని సంబంధించి కూడా కంప్లై చేశారు. కాబట్టి ఇక్కడ మనం ఏ విధంగా గతంలో ప్రవర్తించామో దాని తాలూకు రిఫ్లెక్షన్స్ మాత్రమే తప్ప దీంట్లో అంత పెద్దగా చిలువల పొలవలుగా చూడాల్సినంత మ్యాటర్ అయితే ఏం లేదనేటువంటిది నా అభిప్రాయం. నామినేటెడ్ పదవులట ఉగాదికి వస్తున్నాయా? జనసేనకి హై ప్రయారిటీ అంటే నిజమా? మీ వాళ్ళే చాలా మంది ఉన్నట్టున్నారు సార్. కృష్ణన్న చెప్పారు ఉగాదే కాదు, ఉగాది ముందు ఉంటది, వెనక ఉంటది, ఉగాది రోజు ఉంటది, ఎప్పుడైనా ఉంటాయి నామినేటెడ్ పోస్ట్ అనేది. కాకపోతే ఉగాది అనేటువంటిది ఒక సంవత్సరానికి మొదటి రోజు, అది ఒక సెంటిమెంట్ గా చూసి ఆ రోజు ఇద్దామనేటువంటిది ఆలోచన నడుస్తా ఉంది. ఖచ్చితంగా అందరికి కూడా ప్రయారిటీ కాదు విజయ్. ఉగాదికి ముందు ఉంటుంది, ఉగాది ఉంటుంది, ఉగాది తర్వాత ఉంటుంది, తర్వాత వర్షాకాలం వస్తుంది, తర్వాత శీతాకాలం వస్తుంది, తెలియదా ఏంటి ఎవరికి? అదే సార్, ఎప్పుడైనా ఇవ్వచ్చు, కానీ ఉగాది రోజున కొంత మెజారిటీ కార్పొరేషన్స్, చైర్మన్స్, ఏఎంసీలు ఇవన్నీ ఇద్దామనేటువంటి ఆలోచనలో ఉమ్మడి ప్రభుత్వం ఉంది. దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించిన రేషియో ప్రకారం వాళ్ళ క్యాడర్ కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా వారికి ఇవ్వాల్సినటువంటి ఇస్తారు. అదేవిధంగా మూడు పార్టీలకు సంబంధించి ఇక్కడ నేను అడిగేది ఏంటంటే, ఇందాక బీజేపీ ప్రతినిధి అన్నారు ఉన్నట్లేరు. సో బీజేపీకి సంబంధించి కేంద్రంలో కూడా అనేకమైనటువంటి నామినేటెడ్ పోస్టులు ఉంటాయి. వాటిని కూడా ఇటు జనసేనకి ఇటు తెలుగుదేశం కూడా ఇస్తే బాగుంటది, ఎక్కువ మందిని అకామిడేట్ చేసినట్టు అయ్యే అవకాశం ఉంటది అనేటువంటిది నా తాలూకా అభిప్రాయం. రెండోది, ఇప్పుడు స్టార్టింగ్ రిమార్క్స్ ఆ మాట అడగాల్సింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సార్. మీ స్థాయిలో అడిగితే కాదు కదా, అయిద్దా అవదా అనేటువంటిది కాదన్నా. ఎవరైనా కానీ తెలుగుదేశం అడగాల్సిన వాళ్ళు అడగాలి కదా. వాళ్ళని అడిగితే మీరు ప్రతిపాదన చేయండి మీ నాయకుడి దగ్గర. ఖచ్చితంగా ఆ అభిప్రాయాన్ని వెలబుచ్చడం నిషిద్ధమేం కాదు కదా. ఏం కాదు, వాయిగా వెలబుచ్చు. నా అభిప్రాయాన్ని వెలబుచ్చాను, వాళ్ళు కూడా ఉంటే బాగుండేది అనేటువంటి దాంట్లో నా అభిప్రాయం చెప్పాను. ఇప్పుడు ఒక్కటండి, రెడ్డి రవీంద్రారెడ్డికి సంబంధించి మాత్రం అంత దీన్ని భూతత్వంలో చూడాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వ పరిపాలన భాగంగా అనేక మంది వస్తుంటారు, పోతుంటారు. దాన్ని ప్రభుత్వ పైన